సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చూడండి, అరేంజ్ ది ఫాలోయింగ్ డ్యామ్స్ ఆర్ రిజర్వాయర్స్ ఇది నార్త్ టు సౌత్. ఇది కూడా చూడండి డ్యాములు అనమాట. కొన్ని డ్యాముల్ని నార్త్ నుంచి సౌత్ వైపు అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి అరేంజ్ చేయమన్నారు. డైరెక్షన్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డైరెక్షన్ క్వశ్చన్స్ అనమాట. సో డైరెక్షన్ ఎంసీక్యూస్ ఇట్లాంటివి ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య జాగ్రఫీలో. ఇవి ఎందుకు అడుగుతారంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి. ఇవి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో వస్తాయన్నమాట ఈ ప్లేసెస్ అనేవి, అందువల్ల అడుగుతారు. ఎవరైనా కరెంట్ అఫైర్స్ అనేది డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం ఫ్రీగా కండక్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ యొక్క టెస్ట్లు అనేవి ఉచితం, 100% ఫ్రీ అనమాట. అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఎవరైనా కరెంట్ అఫైర్స్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రతి నెల కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి ఉంటాయి. 35 క్వశ్చన్స్ ఇస్తాం. ప్రతి టెస్ట్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 35 కూడా ఎలాంటివంటే ఒక్కొక్క డేలో బాగా ఇంపార్టెంట్ టాపిక్ని పిక్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ మంత్లో ఈ 35 టాపిక్స్ ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంది. అటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాము. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో మీరైతే ఇప్పుడే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. ప్రతి నెల మనం ఉచితంగా ఆస్పిరెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తాము. అవి అన్ని పోటీ పరీక్షలకు పనికొస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఏమడిగారంటే డ్యాములు అనమాట. సో డ్యాములు ఉంటాయి కదా, ఈ డ్యాములకు సంబంధించి అరేంజ్ చేయమన్నాడు. నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది? మనకి ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. సో ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉంది. నెక్స్ట్ మెట్టూరు డ్యామ్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. సో తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో గాంధీ సాగర్ ఎక్కడ ఉంది? మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రీజన్లో ఉంటుంది అనమాట. సో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రీజన్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అరేంజ్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? అరేంజ్ చేయమన్నాడు అనమాట. అంటే నార్త్ నుంచి సౌత్ చేయమన్నాడు. మనకి ఉత్తరాఖండే కదా అన్నిటికంటే. సో మన ఇండియాలో చూసుకుంటే మనకి అన్నిటికంటే కూడా నార్త్ వైపు ఉండేది ఉత్తరాఖండ్. కాబట్టి తెహ్రీ డ్యామ్ అనమాట. సో 3 అనేది ఫస్ట్. కాబట్టి 3 రెండిట్లో ఉంది. ఈ రెండు క్యాన్సిల్. మనల్ని ఏం చేయమన్నాడు? నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయమన్నాడు, ఉత్తరం నుంచి దక్షిణానికి. కాబట్టి తెహ్రీ ఉత్తరాఖండ్ ఫస్ట్ కదా, కాబట్టి ఉత్తరాఖండ్ ఫస్ట్ అనమాట. తర్వాత ఉత్తరాఖండ్ తర్వాత ఏముంది? తమిళనాడు ఉందా, ఏపీ ఉందా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉందా? ఇది ఉంది. కాబట్టి 3-4 అనమాట. ఇక్కడ 3-4 ఉంది, ఇక్కడ 3-4 ఉంది. కాబట్టి రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నాగార్జున సాగర్, మెట్టూరు, నాగార్జున సాగర్ 1 కరెక్ట్ అనమాట. కాబట్టి ఇది ఆన్సర్, సి కరెక్ట్. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు. అర్థమైందా? ఇవి ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఈ డ్యాములు మీరు ఎగ్జామినేషన్ ఎలా చూసుకోవాలంటే డ్యామ్స్ అనమాట. సో డ్యామ్స్ అనేవి ఎలా చూసుకోవాలంటే ఒకటి, అవి ఏ ప్రదేశంలో ఉన్నాయి. సో డ్యామ్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అవి ఏ రివర్ మీద నిర్మించారు, వాటికి సంబంధించినటువంటి స్పెషల్ థింగ్స్ ఏమున్నాయి, ఈ 3 చూసుకుంటే చాలు. ఈ 3 విషయాలు ఎక్కువ అడుగుతారు డ్యామ్ సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటుంది. శ్రీశైలం అనేది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క అధీనంలో ఉంటుంది అనమాట.